పోలీసుల్లో ప్రస్తుతం సమాజంలో ఉన్న ఒక అభిప్రాయాన్ని గనక చూస్తే, అరే! ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వచ్చింది కదా ఈ వ్యవస్థ. ఒకప్పుడు జనానికి ఎంత ఒక మంచి అభిప్రాయం ఉండే. చివరికి ఎలా చేసుకున్నారు, ఎవరి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థనే పణంగా పెట్టారని చాలా సార్లు బాధేస్తది. మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచింది అని చూసిన తర్వాత మరింత బాధేసింది. అంటే చిన్న చిన్న కొట్లాటల విషయంలో కూడా ఆ కొట్లాటలకు రాజకీయ రంగు పులిమి దాంట్లో కానీ నిందితులను అరెస్ట్ చేశామని నడి రోడ్ల మీద నడిపించుకుంటూ పోతూ ఉన్న పోలీసులను చూసి అరే ఎంత యథేచ్ఛగా వీళ్ళు చట్టాలను ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి ఆవేదన కలిగింది. తాజాగా పత్రికల్లో ఇంకొక వార్త చూసిన తర్వాత ఇంక ఇట్లయితే పోలీసుల మీద జనానికి ఉన్న రవ్వంత గౌరవం ఉన్న రవ్వంత రెస్పెక్ట్ కొని ఇంకేం మిగిలి ఉంటుంది అనిపించింది. ఒక సిఐ ఏఎస్ఐ అట నడి రోడ్డు మీద కలబడ్డారట. బా అసలు వినేకి ఎట్లుంది కదా. ఒక సిఐ ఏఎస్ఐ నడి రోడ్డు మీద కలబడ్డారట. రోడ్డుపైనే ఏఎస్ఐ సిఐ ఘర్షణ పడిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో బుధవారం అర్ధరాత్రి జరిగిందట. చీరాల రూరల్ ఏఎస్ఐ రవికుమార్ బుధవారం అర్ధరాత్రి చీరాల చర్చి సెంటర్లో కారు పార్కు చేశారట. అక్కడ ట్రాఫిక్ అంతరాయంగా ఉన్న ఆ కారును పక్కకు తీయాలని స్థానిక పోలీసులు చెప్పారట. ఓకే. దీంతో ఏఎస్ఐ ఆగ్రహిస్తూ నా కారునే తీయమంటారా అంటూ వారిపైన చిందులు దొక్కారు. స్థానిక పోలీసులకి రూరల్ ఏఎస్ఐకి మధ్య మాట పెరిగి గొడవ జరిగింది. అప్పుడు అక్కడికి సిఐ సుబ్బారావు వచ్చారట. ఓకే. అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళిపోవాలని సిఐ సుబ్బారావు ఏఎస్ఐని ఆదేశించారు. ఓకే. దీంతో మరింత ఆగ్రహించిన ఏఎస్ఐ సిఐతో వాగ్వాదానికి దిగాడు. ఏఎస్ఐని అక్కడి నుంచి పంపించి వేయాలని పోలీసులకు సిఐ చెప్పి వెళ్తూ ఉంటే ఏఎస్ఐ ఆయన వెంబడించి మరీ దూషించాడట. ఒక దశలో సిఐ వైపు ఏఎస్ఐ దూసుకురావడంతో ఇరువురు కలబడ్డారట. సిఐ మీద కలబడ్డాడట ఏఎస్ఐ కలబడ్డారట. దీంతో పోలీసులు ఏఎస్ఐకు ఓ 4 దెబ్బలు వేసి స్టేషన్కి లాక్కెళ్ళారట. ఈ గొడవనంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారట. ఏఎస్ఐ ప్రవర్తనే గొడవకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారట. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు 1 టౌన్ సిఐ ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఏఎస్ఐని విఆర్కి పంపించి శాఖాపరమైన విచారణకు ఆదేశించారట. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారట. ఇంకా చూడండి, రోడ్డు మీద కొట్లాడుకొని కలబడుతున్నారంటే ఏం చెబుతావు. ఇంకా చూసే జనాలు ఏమనుకుంటారు. ఇప్పటికే పోలీసులు రోజు రోజుకు దిగబడిపోతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు జనాన్ని బెదిరించాలి, వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయాలను వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మనం ఏ స్థాయి వరకైనా వెళ్ళిపోవాలి అని. కానీ ప్రజల్లో ఎంత పలచన అవుతూ ఉన్నారో అర్థమవుతున్నట్లేదు పోలీస్ సార్లకు. ఇటువంటివి అనుకో మరింతగా వాళ్ళ పరువు బజార్న పడిపోతుంది. ఒక సిఐతో ఏఎస్ఐ కలపడం ఏంటి, కనీసం ఆయన ఆర్డర్స్ను ఒబే చేసినట్లన్నా ఉండాలి కదా. ఏదైనా కానీ తర్వాత మినిమం కదా, అది ఒక ప్రోటోకాల్ ప్రకారమైన ఒక ప్రొసీజర్ ప్రకారమైన కదా.